తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలతో పాటు భక్తులకు రక్షణ కరువైందని, దీనికి ప్రభుత్వ అసమర్థతే కారణమని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదులూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవ్వూరు శ్రీనివాసులు ధ్వజమెత్తారు. భీమవరంలో ఆదివారం రాత్రి వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కూటమి పాలనలో భద్రత కరువు, చంద్రబాబు అసమర్థ పాలన నశించారంటూ నినాదాలు చేశారు. కాశీబుగ్గలో భక్తుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముదులూరి ప్రసాదరాజు, కవ్వూరు శ్రీనివాసులు మాట్లాడుతూ కాశీబుగ్గలో ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆలయాలకు భద్రత కల్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ ఆలయం అంటూ సాకులు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిలి వెంకటరాయుడు, మేడిది జాన్సన్, కామన నాగేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో పలు ప్రమాదాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహారాజు, పార్టీ నాయకులు ఏఎస్ రాజు, పాలవెల్లి మంగ, ఇంటి సత్యనారాయణ, చిగురుపాటి సందీప్, గుంటి ప్రభు, పెనుమాల నరసింహస్వామి, మానకొండ ప్రదీప్, రాయవరపు శ్రీనివాసరావు, గంటా రాహుల్, సుందర్ కుమార్, కాటం స్టాలిన్, పెచ్చటి ప్రసాద్, బి విజయదుర్గ, బడుగు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ తోటి వారికి సంతాపాన్ని, ఈ ప్రభుత్వం మీద నిరసనని తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సర పరిపాలనలో లేదు, గతంలో ఆయన పరిపాలించినటువంటి టైంలో ప్రచార ఆర్భాటాలకి దేవాలయాలను ఉపయోగించుకుని ఎంతోమందిని బలి చేసినటువంటి పరిస్థితి. గతంలో పుష్కరాలు వస్తే పుష్కరాల టైంలో ఆయన ప్రచార ఆర్భాటానికి 23 మందిని బలి తీసుకున్నటువంటి విషయం మనం అందరూ కూడా మర్చిపోలేదు. మొన్న తొలి ఏకాదశి తిరుపతిలో, పవిత్ర స్థలమైనటువంటి తిరుపతిలో 6 తొక్కిసలాటలో చనిపోవటం జరిగింది. మొన్న సింహాచలంలో ఎంతో అందరికీ ఆరాధ్యమైనటువంటి సింహాచలంలో 7 తొక్కిసలాటలో చనిపోవటం జరిగింది. నిన్న తొలి ఏకాదశి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులందరూ వస్తే ప్రభుత్వ వైఫల్యాల వల్ల మళ్ళీ 9 మంది దుర్మరణం చెందటం జరిగింది. ఆయనకి అవసరం వస్తే తిరుపతి లడ్డూను కూడా తీసుకొచ్చి దేవుళ్ళ మీద రాజకీయం చేసి ప్రతిపక్ష పార్టీలని బురద జల్లేటువంటి సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున ఇంతమంది చనిపోతుంటే ఇది ప్రభుత్వ పూర్తి వైఫల్యమని ఈ రోజున ప్రజల తరపున, భక్తుల తరపున మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం పర్యటనకు వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్ మార్గమధ్యంలో ఏలూరు జిల్లా భీమడోలులో ఆగారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన శ్రేణులతో మంత్రి మమేకమయ్యారు. గ్రామానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పార్టీ శ్రేణులు, మండల అధ్యక్షుడు మదన్ గజమాలతో సత్కరించారు. మరొకమారు భీమడోలు పర్యటనకు విచ్చేస్తానని నాదెండ్ల పార్టీ శ్రేణులకు తెలియజేశారు. మోందా తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామాన్ని కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి సందర్శించి దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. అనంతరం వేములకోట, మార్కాపురం చెరువును పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాను వల్ల రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం నమోదైందని, ఫలితంగా వాగులు, వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయని అన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మొంతా తుఫాన్ మనకి ప్రకాశం జిల్లాకి రావడం వల్ల చాలా వరకు మనకి వర్షపాతం కూడా నియర్లీ 20 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం పడింది. ఇది హైయెస్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే హైయెస్ట్ రెయిన్ఫాల్ మనకి ప్రకాశం జిల్లాలో పడడం వల్ల చాలా వరకు ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ అవ్వడం,
కొన్ని రివర్స్ అయితే ఓవర్ఫ్లో అవ్వడం, ట్యాంక్స్ కూడా కొన్ని ఓవర్ఫ్లో అవ్వడం, వాగులు ప్రవహించడం వల్ల రోడ్స్కి కొన్ని అబ్స్ట్రక్షన్స్ రావడం, అదే సిటీస్లో అయితేనే ఒంగోలు సిటీలో అయితే కనుక సబ్మెర్జ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఒకేసారి రావడం వల్ల, టొరెన్షియల్ రెయిన్స్ వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది వచ్చింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై చాలా సక్సెస్ఫుల్గా ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ లేకపోకుండా తుఫాన్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు జరగవలసిన పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే మనకి ఈ డ్యామేజెస్ అయినాయో రోడ్స్ అయితేనే, పంచాయతీరాజ్ రోడ్స్ అయితేనేమి, తర్వాత R&B రోడ్స్ అయితేనేమి, తర్వాత అగ్రికల్చరల్ సంబంధించిన పంటలు అయితేనేమి, తర్వాత ఇరిగేషన్ సంబంధించినటువంటి ట్యాంక్స్ అయితేనేమి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు టోటల్గా ఎన్యూమరేషన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ప్లేసు డిస్టర్బ్ అయిన ప్రతి ప్లేస్ని కూడా జియో కోఆర్డినేట్స్ తీసుకుని అంతా కూడా రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని రేపు ప్రయారిటీ చేసుకుంటాం. ఏది ఇంపార్టెంట్, ఏది ముందు టేకప్ చేయాలని చెప్పేసి చేసుకుంటాము. ఏదైతే ఇంపార్టెంట్గా ఒక విలేజ్కి కనెక్ట్ చేసే రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన అండ్ ప్రయారిటీ బేసిస్లో పునరుద్ధరించడానికి, తర్వాత దాని ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించి శాంక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఫైనల్లీ ఐ థ్యాంక్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ ఆల్సో గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ టీంని అంతా కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఒక టీం లాగా మిడ్ నైట్ అయినా ఆ 3 days కూడా మెలుకుండి అందరినీ అలర్ట్ చేస్తూ ఈ సైక్లోన్ సమర్థంగా ఎదుర్కోవడంలో వారు కూడా కీలకమైన పాత్ర పోషించి ఒక టీంలో పనిచేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వరకు జరిగింది అసెస్ చేస్తాము. డెఫినెట్గా అందరినీ ఆదుకుంటాం. ప్రభుత్వం కూడా ఎవరైతే డ్యామేజ్ అయిందో, ఎవరికైతే ఈ సైక్లోన్ వల్ల డ్యామేజ్ అయిందో వాళ్ళని ఎన్యూమరేట్ చేయమన్నారు. సైబర్ మోసాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా భీముడోలు మండలం పోలసానిపల్లి బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మేరీ గ్రేస్ మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సూచించారు. ఉచిత న్యాయ సహాయానికి న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు. అనంతరం సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ విద్యార్థులకు న్యాయ విజ్ఞానంపై అవగాహన కల్పించారు. లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అని, లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠాలు కదా, అంటే ప్రజలే తమ తీర్పును తానే చెప్పేసుకుంటారు అనమాట. అంటే కోర్టుకి వెళ్ళక్కర్లా, కోర్టుకి వెళ్ళి అక్కడ డిస్ప్యూట్ ఉండేటప్పుడు లాయర్ని ఇవ్వడం వేరు, కోర్టుకి వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకునే విధంగా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఉపయోగపడుతుంది. అలాగే పోస్టులు కానీ, విమాన సర్వీసుల్లో టికెట్లు కానీ, బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత హాస్పిటల్స్ లో కానీ, అలా ఈ సమస్య ఆ సమస్య అని ఏమీ లేదు. ఏదైనా సరే కోర్టుకి వెళ్లకుండానే సమస్య పరిష్కరించుకోవచ్చు లీగల్ సర్వీస్ అథారిటీ. కోర్టుకే వెళ్ళక్కర్లేదు. ఏ డిస్ప్యూట్ అయినా, సివిల్ అయినా, క్రిమినల్ అయినా, ఫ్యామిలీ గొడవలైనా, ఏ గొడవలైనా కానీ ముందుగానే వచ్చి ఒక అప్లికేషన్ రాసుకుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. న్యాయంగా ఇలా ఉంది, మీరు ఎలా చేయాలి, కోర్టుకి వెళ్ళినా మీకు ఎలా జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని రాజీ చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు. కాబట్టి కోర్టులకే వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోక్కర్లేదు. లీగల్ సర్వీస్ అథారిటీకి వస్తే కోర్టుల కంటే ముందుగానే ముందస్తు వ్యాజ్యాలు అంటారండి, ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటారు. కేసు కోర్టులోకి వెళ్లకుండా ముందుగానే సమస్య పరిష్కారం. కాబట్టి మీరు ఇప్పుడు ఏంటంటే 9 to 10 అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నారు కాలేజీలు. కాబట్టి మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ వయసు నుంచే మీరు మేము ఏం అవ్వాలి, ఏం చెయ్యాలి, మేము ఏది గోల్ రీచ్ అవ్వాలని పెట్టుకోండి. అంటే మనం ప్రతిదీ కూడా ఒకటికంటే ఒకటికి ఎగబడినట్టు మన కాని దానికోసం మనం ఆలోచించకూడదు. ఆడపిల్లలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సెల్ ఫోన్లో ఊరికే ఫోన్లో చూసుకొని ఎవరో పరిచయం అయ్యారని మనం ఏదో చాటింగ్లు చేసుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకుని మనకు ఉండేటువంటి అవకాశాన్ని వదిలేసుకొని జీవితాన్ని పాడు చేసుకునే అవకాశాన్ని అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే పల్లెల వాతావరణం నుంచి పట్టణం వాతావరణంలోకి వెళ్ళామంటే డిఫరెంట్గా మారిపోతుంది.
ఎలా వస్తే తెలుసు కదా మీకు, ఏదైనా సమస్యలు ఉంటే మనకి మనం తయారు చేసుకుంటాం చట్టాలు, మనకి ఉపయోగపడాలి. సో ఈ చట్టం మనకి ఉపయోగమే కాదన్న, స్త్రీలందరికీ ఉచితమన్నా మీ అందరికి ఉచితమైనా కాదా? ఈ విషయం మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నైబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ హౌస్ లో కానీ, మీ ఊళ్ళో ఎవరికైనా న్యాయ సాయం కావాలంటే ఈ విధంగా చెప్పండి. ఎవరెవరికి ఉచితం అది? వీళ్ళందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళకి ఉద్యోగం ఉన్నా, వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళైనా సరే అందరికీ ఉచితమే. అలాగే పిల్లలందరూ, అలాగే జైల్స్ లో ఉన్న వాళ్ళందరికీ, షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, ఇంకా ఎవరి ఆదాయం అయితే 3 లక్షల లోపు ఉంటుందో ఏడాదికి వాళ్ళు, అట్లాగే డిజేబుల్ వీళ్ళందరికీ, ఇంకా కొంతమంది ఉన్నారు ఆ సెక్షన్స్ లో, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉచితమే. సో ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఉచితమా లేదా ఇంకెక్కడైనా? ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడ పనిచేసినా, ఏ సమస్య వచ్చినా సరే అది కాంటాక్ట్ చేయొచ్చు ప్రతి చోట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలి కుదిలేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు. కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వం భరోసా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షలు పరిహారం అందజేత. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణకర్త డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.